ఉమెన్. ఎంతమంది మీలో పెళ్ళికి ముందు పెద్ద పెద్ద జాబ్స్ చేసి, మంచి సాలరీస్ తెచ్చుకొని, మంచి డ్రీమ్స్ ఉండి, నా అంటే నా లైఫ్‌లో నేనిది అచీవ్ చేయాలి అని గోల్స్ పెట్టుకొని, సడెన్‌గా మ్యారేజ్ అవ్వడము, హస్బెండ్ కోసం జాబ్ సాక్రిఫైస్ చేయడము, తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీస్, పిల్లలు వీటన్నిటి కోసం ఫ్యామిలీని బిల్డ్ చేయడానికి మీ డ్రీమ్ కెరియర్‌ని పక్కన పెట్టేసి, సాక్రిఫైస్ చేసేసి, మీ టైంని, మీ యంగ్ ఏజ్‌ని, మీ కేర్‌ని వీటన్నిటిని పక్కన పెట్టేసి, సాక్రిఫైస్ చేసి, ఎంతమంది ఫ్యామిలీ కోసం నిలబడ్డారో ఒకసారి థింక్ చేయండి. అందులో మీరు కూడా ఉన్నారా? సీ, మనము ఇంత సాక్రిఫైస్ చేసిన చాలామంది లేడీస్‌కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉండదనే చెప్పాలి. పిల్లల్ని పెంచే విధానంలో కానివ్వండి, డెలివరీ టైంలో కానివ్వండి, ఏదైనా సరే మనకి మన పేరెంట్స్ సైడ్ నుంచి రావాలంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో మన సొసైటీలో ఉన్న దరిద్రమైన అలవాటు ఏంటంటే, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే అమ్మాయి పేరెంట్సే 9 మంత్స్ హాస్పిటల్‌కి మంత్లీ చెకప్స్‌కి తీసుకెళ్ళాలి. ఆ ఖర్చులన్నీ ఎవరు పెట్టుకోవాలి? అమ్మాయి పేరెంట్స్. ఎందుకు ఇలా సొసైటీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఎందుకుంది? నాకిది చాలా పెద్ద డౌట్. చాలా పెద్ద క్వెషన్. ఫ్యామిలీ మెంబర్స్ అనగానే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి మ్యారేజ్ అయింది. హస్బెండ్ ఉన్నారు. ఇల్లాస్ ఉన్నారు. వాళ్ళెందుకు అంత కేర్ తీసుకోలేకపోతున్నారు? ఇప్పటికీ మన సొసైటీలో ఈ కల్చరే రన్ అవుతుంది. ఎందుకు? మీకోసం అన్నీ సాక్రిఫైస్ చేసి వచ్చిన తనకి, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ వంశానికి చెందింది. మీరు పెట్టుకోకుండా, మీరు చూడకుండా, కేర్ మీరు తీసుకోకుండా ఇంకో చాలామంది అయితే కన్సీవ్ అవ్వగానే అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఎందుకండి అలాగా? థింక్ చేయండి. మీ పిల్లలైతే ఒకలా, బయట నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంకొకలా ట్రీట్ చేయొద్దు. సీ, మీరెప్పుడైతే మీ ఇంట్లోకొచ్చిన అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారో, అదే రెస్పెక్ట్‌ని మీకు వెయ్యింతలు చేసి ఇస్తుంది. అది మర్చిపోకండి. సొసైటీలో ఈ అలవాటు మారాలని నేను కోరుకుంటున్నాను. సో, మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉంటే, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకోకుండా ఆలోచించండి. సొసైటీ చాలా అడ్వాన్స్ అవుతుంది. సో, అడ్వాన్స్ అవుతుంది కానీ ఉమెన్‌కి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు చాలా రిస్ట్రిక్షన్స్ ఇంకా అలాగే రన్ అవుతుంది. మరీ దారుణంగా పల్లెటూరులో అయితే చూడాలి. ఏమాత్రం మార్పు లేదండి. ఏమాత్రం మార్పు లేదు. ఆ టార్చర్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలాగే రన్ అవుతుంది. సో, మంచి ఎడ్యుకేషన్ ఉండి, మంచి సాలరీస్ ఉండి, మంచి కెరియర్ ఉండి, మంచి డ్రీమ్స్ ఉండి, రెస్పాన్సిబుల్ ఉమెన్ మీకోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసి నీ ఫ్యామిలీని బిల్డ్ చేయడానికి వచ్చినప్పుడు, హస్బెండ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, రైట్? అట్‌లీస్ట్ అబ్బాయిలు ఈ వీడియో చూస్తుంటే ఆలోచించండి. సీ, అమ్మాయి జాబ్ చేసినప్పుడు ఫినాన్షియల్‌గా మంచిగా ఉన్నప్పుడు, ఫినాన్షియల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రూపాయి తీసుకునే అలవాటు ఉండదు చాలామందికి. వీళ్ళే రిటర్న్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు అవన్నీ వదిలేసుకొని పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలంటే వాళ్ళకి నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆడపిల్లలకి సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, డెలివరీ టైంలో కానివ్వండి, ఈ 5 మంత్స్ ఎవరైతే పేరెంట్స్ దగ్గరే ఉంటారో వాళ్ళు పేరెంట్సే చూసుకోవాలి. ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులన్నీ పేరెంట్సే భరించాలంటే సో, ఎంతవరకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? మీకిది ఎప్పుడు తప్పని అనిపించట్లేదా? సో, పిల్లల్ని పెంచేటప్పుడు కానివ్వండి, మీ యంగ్ ఏజ్‌ని, మీ గ్రేస్ పీరియడ్‌ని 6-10 ఇయర్స్ ఆఫ్ గ్రేస్ పీరియడ్‌ని పేరెంటింగ్ అనే పేరుతో అలా బంధించేస్తున్నారు. మీ తెలివిని, మీ ఇంకా ఏం చెప్పాలి అంటే, మీరు అంటే అందులో ఉండిపోయారు. ఇంక నేను ఇంతే, నేనేం చేయలేనేమో, నేను బయటికి వెళ్ళలేనేమో అని అనుకుంటున్నారు. కానీ ప్రెగ్నెన్సీ, డెలివరీస్, పిల్లల్ని పెంచడం ఇవి చేసిన ఏ వుమెన్ అయినా సరే, ఈ ప్రపంచంలో ఏ రోల్‌నైనా సరే అద్భుతంగా ప్లే చేస్తారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. మార్క్ మై వర్డ్స్. సో, మీరు డిప్రెషన్ అవ్వొద్దు. చాలామందికి పిల్లల్ని పెంచేటప్పుడు కూడా ఎవరు హెల్ప్ చేయరు. ఇంట్లో వాళ్ళే. ఎవరు హెల్ప్ చేయరు. అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో, పిల్లల్ని పెంచేటప్పుడు ఎవరైతే ఎక్కువగా హెల్ప్ చేస్తారో వాళ్ళని లైఫ్‌లో ఎప్పుడూ మర్చిపోలేదండి. ఆలోచించండి. ఎథికల్‌గా ఆలోచించండి. వాల్యూస్‌తో ఉండండి. వాల్యూస్‌తో బ్రతకండి. సీ, నువ్వు కేర్ తీసుకుంటుంది నీ లైఫ్‌లోకొచ్చిన జీవితాంతం నీతో కలిసి ఉండాల్సిన నీ భార్యకి, నీ పిల్లలకి. నేను మగాడిని, నేను ఇలాగే ఉంటాను, నువ్వే చేయాలంటే పేరెంటింగ్ అంటే పేరెంట్స్ ఇద్దరు కలిసి చేసే పని.
మదర్‌హుడ్డో లేదంటే మదరింగో, ఫాదరింగో కాదు, పేరెంటింగ్ అది. సో, పిల్లల్ని చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి మనము ఆ పెంచే క్రమంలో లేడీస్ మీకే చెప్తున్నాను, మీరు చాలా విషయాలు నేర్చుకొనుంటారు ప్రెగ్నెన్సీలో, డెలివరీస్ టైంలో, పిల్లల్ని పెంచేటప్పుడు. నీ వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, అండ్ పేషెన్సీ. ఎన్నో నిద్రలేని రాత్రులు వాళ్ళ కోసం గడుపుంటారు కదా! మీకెంత పేషెన్సీ వచ్చుంటుంది చూడండి. సో, ఇవన్నీ మీరు ఈ పీరియడ్‌ని, ఈ 8 ఇయర్స్ పిల్లలు కొంచెం ఎదిగే వరకు ఇంట్లోనే ఉండిపోయే చాలామంది లేడీస్ ఉంటారు కదా! థింక్ చేయండి. మీరు డిప్రెషన్ అవ్వొద్దు. సో, నా లైఫ్ ఇలా అయిపోయింది. నాకు ఎంఎస్సీ చేశాను. ఇట్లా చాలా పీహెచ్‌డీ చేశాను. చాలామంది చదువుకొని ఉంటారు కదా! చాలా పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉండి ఉంటాయి. సో, అవన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో ఉంటారు చాలామంది హోమ్ మేకర్స్ లాగా. మీరు చాలా మంచి పని చేస్తున్నారనే చెప్పాలి. హోమ్ మేకర్ జాబ్ అనేది దట్ ఈస్ నాట్ యాన్ ఈజీ థింగ్ అండి. సో, యూ కెన్ డూ వండర్స్. ఇది మార్క్ మై వర్డ్స్. యాజ్ ఎ లేడీగా ఇవన్నీ ఫేస్ చేసిన నేను చెప్తున్నాను. సో, మీరు డిప్రెషన్ అవ్వొద్దు. మీరు ఏ వర్క్ అయినా అద్భుతంగా చేయగలుగుతారు. సో, ఇలాంటి లేడీస్‌కి చాలామందికి పిల్లల్ని చూసుకుంటూ బయటకి రాలేని వాళ్ళకి, అండ్ పిల్లలకి 24/7 అవైలబుల్ ఉండాలి అనుకునే మదర్స్‌కి, చాలామంది మంచి అంటే ఎలా చెప్పాలంటే, ఆ మదర్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం, మాటల్లో చెప్పలేం. అంత మంచి మనసున్న ఉమెన్ చాలామంది ఉంటారు కదా! సో, వాళ్ళందరూ అనుకుంటారు, యాజ్ ఎ ఉమెన్ నేను కూడా అలాగే అనుకుంటాను. నా పిల్లలకి నేను 24/7 అవైలబుల్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఫినాన్షియల్‌గా నేను ఇండిపెండెంటెడ్ అయి ఉండాలి. నేను ఎవరి మీద డిపెండెంట్ అవ్వకూడదు. సో, అలా నేను థింక్ చేస్తాను. అలా థింక్ చేస్తూ నేను ఇంట్లో ఉండి బయటకి వెళ్ళకుండా సంపాదించగలగాలి. మనం ఏఐ యుగంలో ఉన్నాము. జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనమే ఎక్కువ సంపాదించుకోగలుగుతాము. అలాంటి ఒక ప్లాట్‌ఫామ్‌ని నేను చూజ్ చేసుకున్నాను. సో, మీకు దాన్ని ఈరోజు నేను పరిచయం చేస్తాను. ఆ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకొని మీరు డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ, దట్ టూ తెలుగులో డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. గమనించండి, డిజిటల్ స్కిల్స్ అనగానే ఇది మాకొస్తుందా? మాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ లేదు కదా! టెక్నికల్ స్కిల్స్ లేవు కదా! అని అనుకుంటూ ఉంటారు. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ లేవు. యూట్యూబ్ ఓపెన్ చేసామా, మనకి కావాల్సిన వీడియో సెర్చ్ చేసామా, చూసామా అన్నట్టే ఉండేది. ఆ వాట్సాప్, యూట్యూబ్ తప్ప నాకేం తెలీదు. నేను 1 ½ ఇయర్ బ్యాక్ నుంచి చేస్తున్నాను. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ నుంచి మన లైఫ్‌లో మనం చూసిన స్ట్రగుల్స్ కంటే ఈ స్కిల్స్ నేర్చుకోవడం పెద్ద వింతేమీ కాదు. సో, నేర్చుకుంటూ ఇంట్లో ఉండి జాబ్ చేస్తూ సంపాదించిన మన సంపాదన కంటే చాలా ఎక్కువే మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో, మీకొక విషయం చెప్పాలి. డిజిటల్ ఎఫిలియేటింగ్ అని ఎప్పుడైనా విన్నారా? డిజిటల్ ఎఫిలియేటింగ్ అంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మింత్రా నుంచి, అమెజాన్ నుంచి ఇలా డ్రెసెస్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది ఫిజికల్ ఎఫిలియేటింగ్ సిస్టమ్. సో, వాళ్ళకొక 4% నుంచి 10% వరకు మార్జిన్ ఉంటుంది. సో, ఫిజికల్ థింగ్స్ కాబట్టి చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. డిజిటల్ అఫిలియేటింగ్‌లో చాలా ఎక్కువ మార్జిన్ అంటే 70% మార్జిన్ ఉంటుంది. సో, మనం చాలా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది ఇందులో. దట్ టూ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ. మనం ఇక్కడ దీనికి మనీ కట్టాలా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా! మనీ కట్టాలా అని అడిగితే ఈ రోజుల్లో మన పిల్లలకి ఏబీసీడీలు నేర్చుకోవడానికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రీగా ఎవరు నేర్పించట్లేదు. సడెన్‌గా మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళినా, ఒక టాబ్లెట్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు. అలాంటిది మన లైఫ్‌ని నిలబెట్టే స్కిల్స్‌ని నేర్పించడానికి ఒక ప్లాట్‌ఫామ్‌ని రెడీ చేసి, ఆ స్కిల్స్ అన్నిటిని మనకి రికార్డ్ చేసి, వాళ్ళ ఆ గ్రౌండ్ వర్క్ చేయడానికి, వాళ్ళు పడ్డ కష్టానికి అండ్ పేమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. దట్ టూ మన తెలుగు లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్‌లో నేర్చుకోవాలి. సో, ఇది మనకి ఫస్ట్ తెలుగు డిజిటల్ అకాడమీ డిజిటల్ అఫిలియేటింగ్ సిస్టమ్ అనేది తెలుగులో ఫస్ట్ వచ్చింది ఇందులోనే. అయితే దీని గురించి నేను మొత్తం టోటల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం ఏమేమి స్కిల్స్ నేర్చుకోవచ్చు, మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు. సో, నేను లైఫ్‌లో ఏమి చేయలేనేమో అని నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను మ్యారేజ్‌కి ముందు నాకు 40,000 సాలరీ ఉండేది. నా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయిపోతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఫినాన్షియల్‌గా చాలా అంటే నేను చాలా ఫేస్ చేశాను. బట్ నేను మ్యారేజ్‌కి ముందు
ఎవరైనా మనీ అడిగితే ఆలోచించకుండా హెల్ప్ చేసే నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒకరోజు నా స్టోరీ అంతా మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది లేడీస్ నాలా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మీతో మాట్లాడుతుంటే. సో ఇప్పటి నుంచి నా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనకి లేడీస్ చాలా అప్డేటెడ్ ఉన్నారనుకుంటాము. అదంతా వన్ సైడ్ ఆఫ్ కాయినే. అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మనము పూర్వం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈవెన్ దో మనం తలుచుకుంటే చేయలేనిది ఏది ఉండదు. దేనినైనా పుట్టించే శక్తి అవనికి ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అది గ్రహించండి. ప్రాణం ఉన్నది ఏదైనా ప్రకృతిలో మనం చూస్తూ ఉంటాం. చెట్టుకి మనం పంటలు పండిస్తున్నాం, చెట్లకి ప్రాణం ఉంటుంది. మనం తినే తిండికి అంటే ఒక చెట్టుకు ప్రాణం ఎలా ఉంటుందో, దాన్ని భూమి ఎలా పుట్టిస్తుందో, మన కడుపులో ఒక బిడ్డ ప్రాణం పోసుకుంటుంది కదా, అది ఆడదాని వల్ల, భూమి వల్ల మాత్రమే అవుతుంది. సో అంత గొప్పతనం ఆడవాళ్ళలో ఉంది. సో మీరు డిప్రెషన్ అవ్వద్దు. మీరు ఎక్కడైతే పడిపోయారో అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. బేసిక్ నుంచి నేర్చుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమందికి రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది. నేను ఏదో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, మనీ సంపాదించాలన్న ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేయలేదు. నాలాంటి ఎంతోమంది లేడీస్ మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల కోసం బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉండి ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ఛానల్ పెడుతున్నాను. సో ఇక్కడ లేడీసే వర్క్ చేయొచ్చా అంటే లేదండి, జెంట్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. స్కిల్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ త్రూ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ వస్తుంది. అండ్ జిఎస్టీ రిజిస్టర్డ్ కంపెనీ అయితే గవర్నమెంట్ రిజిస్టర్డ్ లీగల్ అండి. ఆ ప్రూఫ్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను ఒక వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో మీరు ఏ సిచ్యువేషన్లో అయినా ఉండనివ్వండి, మనకి ఒక జెన్యూన్ ఆపర్చునిటీ అయితే ఒక్కసారి 2 సార్లే వస్తుంది. దాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. చాలామంది మనీ త్వరగా ఎర్న్ చేయాలి అనే దాంట్లో పడిపోయి ఫేక్ వాటన్నిటిని ఈజీగా నమ్మేస్తాం. ఎందుకంటే స్కామ్లన్నీ ఈజీగా నమ్మి డబ్బులు పెట్టి మోసపోయి ఉన్నాం కదా ఇప్పటి వరకు. అందుకని చెప్పేసి మనకి జెన్యూన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా అది కూడా స్కామ్ అనే అనుకుంటాము. సో నేను చెప్పే ఆపర్చునిటీ అయితే మీరు గూగుల్లోకి వెళ్ళి scarvy.com అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఉంటుంది, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఉంటుంది, గవర్నమెంట్ ఉదయం రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మనకి జిఎస్టీ కట్ అయ్యే అమౌంట్ వస్తుంది. ఇంకొంతమందికి డిజిటల్ అఫిలియేటింగ్ గురించి ఏం తెలీదు. డిజిటల్ అఫిలియేటింగ్ ఎనాలిటిక్స్ అని చెప్పేసి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అది మనకి ఇండియాలో ఎలా గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్ ఏంటి, డిజిటల్ అఫిలియేటింగ్లో మన ఫ్యూచర్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. డిజిటల్ అఫిలియేటింగ్ అన్నట్టు చూడొద్దు. మీరు ఒక 30,000కి ఒక 1 మంత్ మీ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పెట్టుకొని మీ 1 మంత్ టైంని ఇచ్చి మీ ఎనర్జీని అంతా పెట్టేసి పడి ఒక 1 మంత్ మొత్తం వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ మీకు చేతికి శాలరీ ఒక 30,000 వస్తుంది. సో మీ ఓన్ సరౌండింగ్స్లో మీరు ఇంట్లో ఉండి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటూ, స్కిల్ బేస్డ్ లెర్నింగ్, ఇది స్కిల్ బేస్డ్ ఎర్నింగ్ కూడా నేర్చుకుంటూ మీరు ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు సో మీరు కంపేర్ చేసుకోండి. ఫేకా జెన్యూనా మీరు మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే అప్రోచ్ అవ్వండి. సో మనకి ఇక్కడ వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి అండ్ గైడెన్స్ ఉంటుంది. CEO గారే మనకి డైరెక్ట్గా లైవ్ సెషన్స్ తీసుకుంటారు, సురేఖ గారు అని చెప్పేసి. నేను ఇక్కడ ఫొటోస్ అవి యాడ్ చేస్తాను. సో స్కార్వీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ప్రైస్ లిస్ట్ ఏంటి, వాటన్నిటి గురించి నేను మీకు ఇక్కడ యాడ్ చేసి గూగుల్లోకి వెళ్ళి మీకు లైవ్లో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్దాము. scarvy.com అని కొట్టాలి, SKAARVI.com. సో మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. గవర్నమెంట్ లీగల్ వెబ్సైట్ అండి ఇది. సో జెన్యూన్ ఆపర్చునిటీ వెబ్సైట్ అయితే మనకి ఇలా ఉంటుంది. లాగిన్ అయిపోదాం. నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోయాను. సో ఇది డాష్ బోర్డ్. మనకి బిగినర్స్ గైడ్, ఎలా అంటే స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, మనం ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అవన్నీ బిగినర్స్ గైడ్లో ఉంటాయి. మనకి ఇందులో ఏమేమి కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి అనేది చూద్దాము.
సో రియల్ ఎస్టేట్ గైడ్, క్యాన్వా మాస్టరీ, సేల్స్ మాస్టరీ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అండ్ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్, ఇన్షాట్ వీడియో ఎడిటింగ్, మైండ్ సెట్ మాస్టరీ, మీషో రీసెల్లింగ్, మెటా యాడ్స్, ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, ఫేస్లెస్ యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్, ఎంఎస్ ఎక్సెల్, సో రెజ్యూమ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ వెబ్సైట్ డిజైనింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ గైడ్, ఆర్గానిక్ మార్కెటింగ్, డామినేటింగ్ కంటెంట్, చాట్ జీపీటీ టూల్స్, ఏఐ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, పింట్రెస్ట్ మార్కెటింగ్, ఇలాగా మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, దట్టు తెలుగులో. సో ఓవరాల్గా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి మనకి వెబ్సైట్లో. ఈ ప్యాకేజెస్ని మనము 999కి వచ్చేసి మీషో రీసెల్లింగ్, క్యాప్కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఉంటుంది. సో దాని ప్యాకేజ్ని బట్టి మనకి కోర్సెస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సిల్వర్లో వచ్చేసి అది 2999 ఉంటుంది. బ్రౌన్స్ ప్యాకేజ్తో కలిపి ఇంకో 5 కోర్సెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు ఇందులో. ఒకసారి బ్రౌన్స్లో ఏమేమి ఉంటాయి, సిల్వర్లో ఏమేమి ఉంటాయి చూడండి. సో మొత్తం 8 కోర్సెస్ సిల్వర్లో ఉంటాయి. మనకి గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 6499 ఉంటుంది. సో ఇందులో మనకి బ్రౌన్స్, సిల్వర్ కలిపి అండ్ ఇంకొన్ని కోర్సులు అయితే యాడ్ చేస్తారు. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇవన్నీ ఇక్కడ కొన్ని కోర్సెస్ అయితే యాడ్ చేశారు కదా, అవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా 8 కోర్సెస్తో పాటుగా ఇంకో 5 కోర్సెస్ అయితే యాడ్ అవుతాయి. సో మనకి లాస్ట్ వచ్చేసి డైమండ్ ప్యాకేజ్, ప్లాటినం ప్యాకేజ్ అన్నట్టు, అందులో కూడా కొన్ని కోర్సెస్ యాడ్ అవుతాయి. సో మనకి ఇది ఇంటర్నల్ మీటింగ్స్ అవి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సోషల్ మీడియా వాళ్ళది. సో ఇదంతా మనకి వెబ్సైట్లో ఉన్న ప్యానల్స్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. సో మనమైతే ఇప్పుడు ఏమేమి కోర్సెస్ అన్నీ చూసాం కదా, ఈ కోర్సెస్ గురించి నా డాష్ బోర్డ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ మై డాష్ బోర్డ్. సో మై ఎర్నింగ్స్, ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అచీవర్స్ బోర్డ్ అని ఉంటుంది. ఎంతమంది ఎర్న్ చేసుకుంటున్నారో కూడా మనకి తెలుస్తుంది. వీక్లీ ఎంతమంది టాప్ అచీవర్స్ ఉన్నారు. సో చూడండి, నా పేరు కూడా ఉంది, రాజీ మందా అని చెప్పేసి. సో మనకి ఇట్లా, సో చూడండి, ఈ ఆపర్చునిటీని ఎంతోమంది యూటిలైజ్ చేసుకొని ఇంట్లో ఉండి ఎర్నింగ్స్ చేస్తున్నారు. సో మనము లీగల్ ఫార్మాలిటీస్ అయితే చూద్దాము. లీగల్ హబ్ నుంచి సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఉదయం సర్టిఫికెట్ అండ్ జిఎస్టీ రిజిస్టర్డ్ సర్టిఫికెట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. సో స్కార్వీ సక్సెస్ మీట్ 2025 అయితే మనకి జరిగింది నవంబర్ 8కి. చూడండి ఎంతమంది వచ్చారో సక్సెస్ మీట్కి. సో ఇదంతా సక్సెస్ మీట్లో జరిగింది. అవార్డ్స్ ఇచ్చి అందరినీ సత్కరించారు. సో సక్సెస్ మీట్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంటుంది, లైవ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, వీక్లీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా సరే డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే సో మా ద్వారా మా కమ్యూనిటీలోకి వచ్చి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.